కార్తీక పురాణము 22వ అధ్యాయము. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఆత్రి అగ్రస్యుల సంవాదము గురించి వివరిస్తూ 22వ రోజు కథను ఇలా చెప్పడం ప్రారంభించారు. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుడిని షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను. పురంజయుడు నదీ స్నానం చేసి తిరిగి వస్తున్నటువంటి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, ఓ రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లా చెదురై ఉన్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై శత్రులపై యుద్ధానికి బయలుదేరుము. నీ రాజ్యము నీకు దక్కును, విజయోస్తు అని దీవించి అదృశ్యమాయెను. వెంటనే పురంజయుడు ఇతనెవరో మహానుభావుడవలే ఉన్నారు అని అతని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రు రాజ్యాలతో ఘోరముగా పోరాడెను. ఒకసారి దెబ్బతిన్న క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము యొక్క దాటికి శత్రురాజుల సైన్యం మొత్తం మట్టి కలిసెను. అంతేకాక శ్రీమన్నారాయణుని ఆశీర్వాద బలము కూడా పురంజయుని విజయానికి కారణమైంది. శ్రీమన్నారాయణుని కరుణ అంతులేదు కదా. శ్రీమన్నారాయణుని కటాక్షము పొందిన వారికి అపజయము ఉండదు కదా. పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. ఆ యుద్ధంలో కంబోజాది రాజులు ఓడిపోయి, ఓ పురంజయ, మమ్మల్ని రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి. శ్రీహరి కటాక్షం ఉంటే సర్వత్రా జయమే కలుగుతుంది. శ్రీహరి కటాక్షం ఉంటే అసాధ్యము కూడా సుసాధ్యాలే కదా. హరినామ స్మరణ చేసిన శత్రువులు కూడా మిత్రులగును, అధర్మం కూడా ధర్మమగును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును, తాడు కూడా పామై కరుచును. కార్తీక మాసమంతా నదీ స్నానము చేసి దేవాలయంలో దీపారాధన చేసినచో సకల ఆపదలు తొలగిపోవును. విష్ణు భక్తితో ఈ వ్రతము ఆచరించేవారు ఏ జాతి వారైనా వారికి పుణ్యప్రాప్తి కలుగును. కానీ బ్రాహ్మణ జన్మను ఎత్తి కూడా విష్ణు భక్తితో కార్తీక వ్రతము చెయ్యనివాడు మోక్షాన్ని పొందలేడు. సంసారమనేది సాగరం నందు తరించుటకు విష్ణు భక్తి ఒకటే మార్గము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మునులు, మరెందరూ రాజులు విష్ణు భక్తి చేత ముక్తిని పొందారు. భక్తవత్సలుడైన శ్రీహరి పుణ్యాత్ములను సదా కాపాడుతూ ఉంటారు. కార్తీక వ్రతము చేయుటకు అవకాశము లేనివారు ఎవరికైనా దానము ఇచ్చి వారి చేతనైనా దాన ధర్మాలు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరికి భక్తులకు గల సంబంధం అవినాభావం. అందుకే ఆ శ్రీహరి తన భక్తులకు ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చి కాపాడుతూ ఉంటారు. సర్వంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు 1000 సూర్యుల తేజస్సు గలవాడు. అటువంటి శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా కలిసి స్థిరముగా ఉంటారు. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠము చేసిన ఎడల పితృదేవతలు సంతోషించడమే కాకుండా వారి వంశం మొత్తం తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము అని ఆత్రి మహాముని అగస్యునితో చెప్పారు. ఈ విధంగా ఆత్రి మహాముని అగస్యుల వారితో చెప్పిన కార్తీక మహత్యమును వివరిస్తూ వశిష్ఠుల వారు 22వ రోజు కథను ముగించారు.